నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణరాజు. నల్లమడ డ్రైన్కు నిపుణుల సూచనల మేరకు కట్టలకు శాశ్వత చర్యలు చేపట్టాలి. డాక్టర్ కొల్లా రాజమోహన్. సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన ఉర్దూ మహాకవి ఇక్బాల్ జయంతిని ఉర్దూ భాష దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయం. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావనాలు స్వీకరించారు. అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్డీఏ పీడీ లవర్ణ, డిపిఓ ప్రభాకర్ రావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, డిఈఓ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేద బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా వచ్చే అవకాశాన్ని కల్పించాలని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ చివుకుల దుర్గాప్రసాద్ శాస్త్రికి సూచించారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మని మర్యాదపూర్వకంగా కలిసే సాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ కమ్యూనిటీకి ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా పేద బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా అందే విధంగా కృషి చేయాలని, ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా చూడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ సూచించారు. బ్రాహ్మణ సోదరులందరికీ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని దుర్గాప్రసాద్ శాస్త్రి హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సోదరులకు ఎప్పుడు ఏ అవసరమున్నా తనను సంప్రదించాలని కోరారు. తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద వేంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణం నందు కొలువుదీరిన ఉమామహేశ్వర స్వామి వారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 20వ రోజు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కూష్మాండ దీప కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం, భక్తుల గోత్రనామాలతో విశేష అష్టోత్తరం నీరాజనం, నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమ శివాయ నామంతో దేవాలయం మారుమోగింది. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు కేశవాచార్యులు పర్యవేక్షించారు. భవనంవారిపాలెం గ్రామంలోని చెరువుగట్టు వద్ద గల శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు శివ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ శివ భక్తి గీతాలు ఆలపిస్తున్న వారికి ఆ పార్వతీ పరమేశ్వరుల కరుణ కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామి దేవస్థానం నందు అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీలు కోరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద హైదరాబాద్ నుంచి బాపట్ల వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి రోడ్డు పనుల కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉండగా వారందరూ అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులు బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడం అదృష్టంగా ప్రయాణికులు భావించారు. అధిక అలర్ట్తో ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన దృశ్య తీవ్ర ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు వారి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన ఉర్దూ మహాకవి ఇక్బాల్ జయంతిని ఉర్దూ భాషా దినోత్సవంగా ప్రకటించబడిందని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో జమేదర్పేటలోని కార్యాలయంలో ప్రపంచ ఉర్దూ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఉర్దూ సాహితీ సృజనకు అనువైన మృదుమధుర భాష అని రావూరి పేర్కొన్నారు. ఉర్దూ భాష భారతదేశంలోనే పుట్టిందని, ఇది పూర్తిగా భారతదేశ భాష అని అన్నారు. ప్రముఖ తెలుగు కవి దాశరథి తెలుగు ఉర్దూ నాకు 2 కళ్ళు అని, వాటి ద్వారా నేను సాహితీ ప్రపంచాన్ని చూస్తాను అని ప్రకటించారని గుర్తు చేశారు. సాహితీ భారతి కోశాధికారి షఫీ మాట్లాడుతూ ఉర్దూ భాషలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఫిరాక్ గోరఖ్పూరి కలం పేరుతో ప్రసిద్ధి చెందిన రఘుపతి సహాయ్ అని తెలియజేశారు.
సాహితీ భారతి సభ్యులు దగ్గుమల్లి శామ్యూల్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాట సమయంలో ఉర్దూ సాహిత్యం నాటి యువకులలో దేశభక్తిని ఎంతగానో ప్రేరేపించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కామరాజు కాళిదాసు తదితరులు పాల్గొన్నారు. ఇక్బాల్ మహాకవి ఇక్బాల్ జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇక్బాల్ కవి ప్రపంచంలోని ఉర్దూ భాషకి ఒక ప్రాధాన్యతను తీసుకొచ్చిన కవి అన్నమాట. మన డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాసారథి వంటి వాళ్ళు ఉర్దూ భాషను అవలీలగా మాట్లాడగలిగి కానీ ముందుగా కవితలు కూడా ఉర్దూలో రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సారే జహాं से अच्छा హిందూసుతా హమారా అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపితం చేసిన ఉర్దూ మహాకవి అల్లమా ముహమ్మద్ ఇక్బాల్ గారి జన్మ దినోత్సవ సందర్భంగా ఉర్దూ భాషా దినోత్సవం ప్రపంచ ఉర్దూ భాషా దినోత్సవంగా ప్రకటించబడింది. ఉర్దూ భాష పూర్తిగా భారతదేశ భాష. దాశరథి గారు అంటారు, తెలుగు ఉర్దూ నాకు రెండు కళ్ళు, ఆ రెండు కళ్ళ ద్వారా నేను ప్రపంచాన్ని చూస్తుంటాను అని. అదేవిధంగా స్వాతంత్ర సమర పోరాటంలో ఉర్దూ సాహిత్యం, ఉర్దూ కవితలు, ఉర్దూ కథలు, ఉర్దూ గేయాలు భారతీయుల్లో దేశభక్తిని ఎంతగానో ప్రేరేపించాయి. మహాకవి ప్రేమ్చంద్ కూడా తొలినాళ్లలో ఉర్దూ భాషలోనే రచనలు చేశారు. అంతేకాక ఉర్దూలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఫిరాహ్ గోరఖ్పూరి, వారి అసలు పేరు పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కర్రి వెంకటప్రసాద్ శర్మ మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో గల కోదండ రామస్వామి దేవాలయ ప్రాంగణంలో 49వ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కర్రి వెంకటప్రసాద్ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం రాధా కళ్యాణం జరిపించారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన శివ కళ్యాణం అనంతరం స్వామివారి పవళింపు సేవ నిమిత్తం సురేష్ కుమార్ దంపతులు 50,000 రూపాయల విలువ గల ఉయ్యాలను బహూకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారు సురేష్ కుమార్ దంపతులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు. ఈ నెల 28వ తారీఖు జరగబోయేటువంటి శివ కళ్యాణంలో స్వామివారి పవళింపు సేవ నిమిత్తార్థము ఈ యొక్క దంపతులు సురేష్ కుమార్ గారి దంపతులు స్వామివారికి నూతనంగా చేయించినటువంటి ఉయ్యాల ఈ రోజున స్వామివారి కళ్యాణానంతరము స్వామివారి ఓంజల్ సేవా కార్యక్రమము, అలాగే ఈ నెల 21వ తారీఖు చంద్రమౌళి స్వామి వారికి, బాలాత్రిపురం వారికి శాంతి కళ్యాణ మహోత్సవం అనంతరము ఈ యొక్క ఉయ్యాల్లో పౌర్ణమి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నూతనంగా సుమారుగా 50,000 రూపాయలతోటి చేయించినటువంటి టేకి ఉయ్యాలని సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులను స్వామివారి ఎల్లవెల్ల కాపాడి రక్షించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బోలాయిపాలెం శర్మ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, దామోదర పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితబాబు, బొమ్మిశెట్టి కిషోర్, గుప్తా, నందిపాడి నాగమల్లేశ్వరరావు, కోడూరి చంద్ర, పివి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు. 3వ కార్తీక సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగా గౌరి సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసం సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూనుగుంట్ల రామ్మోహన్ రావు, పానుగంటి హరినాథబాబు, కృష్ణమూర్తిలు దాతల సహకారంతో భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి రామకృష్ణ సాయి, రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ పెట్టుకుని పరిమిత వేగంతో వాహనాలు నడపాలని కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర తెలిపారు.
కర్లపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన లైసెన్సులన్నీ వాహనం వెంట ఉంచుకోవాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని చెప్పారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములలో ఇప్పటికి 700 మంది టోకెన్లు తీసుకోవడం జరిగిందని నిర్వాహకులు రొంపిచెర్ల కేశవాచార్యులు అన్నారు. బాపట్ల పట్టణంలోని కోన కళాక్షేత్రంలో ఈ నెల 14వ తేదీ జరగనున్న వ్రతంలో స్వామివారి భక్తులు పాల్గొనాలని కోరారు. టోకెన్స్ మొదలుపెట్టిన రోజే పూర్తిగా అయిపోవడం శుభసూచకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇబ్బందులు ఏర్పడి రాలేని వారు వెనక్కి ఇచ్చిన ఎడల 13వ తేదీ టౌన్ హాల్ వద్ద ఇతరులకు వినియోగిస్తామని అన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని, ఎప్పుడూ 300 మంది భక్తులు పాల్గొని స్వామివారి పూజలు నిర్వహించేవారని, ఈ ఏడాది అనూహ్యంగా పెరిగారని అన్నారు. వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి. స్థానిక బాపట్ల కోన ప్రభాకర్ రావు గారి కళాక్షేత్రం టౌన్ హాల్ నందు గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కార్తీక మాసం శుక్రవారం బహుళ దశమిని పురస్కరించుకొని 14వ తారీఖున ఉదయం 7:30 గంటల నుంచి శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం విశిష్టత, మనం ప్రతి సంవత్సరం కూడా 300-400 టోకెన్లు వేస్తే ఈ సంవత్సరం 700 టోకెన్లు మనం వేసినప్పటికీ అనూహ్యంగా ఒక్క పూటలోనే ఆ 700 టోకెన్లు అయిపోవటం, ఇంకా భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొనడానికి ఎక్కువగా రావటంతో మన లలితా త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలకంటి హనుమంతరావు గారు ఇదంతా కూడా పర్యవేక్షించి ప్రతి ఒక్కరూ వచ్చిన భక్తులందరూ కూడా వ్రతాలకి వచ్చి కార్యక్రమాన్ని చేసుకోవాలి, ఎవరూ కూడా తిరిగి వెళ్ళిపోకూడదు అన్న సత్సంకల్పంతో ఆ రోజున వారందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా టోకెన్లు ఉన్నవాడు, ప్రతి ఒక్కరూ ఎవరూ కూడా ఆబ్సెంట్ లేకుండా ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వ్రతాల్లో పాల్గొని స్వామివారి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించుకోవాలి. కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి సత్యదేవ వ్రతాలు ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించుకోవాలి అనే సత్సంకల్పంతోనే ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 15 సంవత్సరాల నుంచి దినదిన ప్రవర్ధమానంగా 50 మంది జంటలతో మొదలైనటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు ఈ రోజున 700 టోకెన్లు అయిపోయినాయి. అంటే 700 జంటలకు పైగా వచ్చి ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం 1000 మంది అయినా కూడా అతిశయోక్తి లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్య గమనిక, మనం టోకెన్లు తీసుకున్న వారు ఎవరికైనా ఇబ్బంది వచ్చి రాలేకపోతే ముందు రోజునే మన కమిటీ వారికి ఆ టోకెన్లన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తే దేవాలయంలో పాండురంగ స్వామిలో నాకు కానీ, మన అగ్రహారంలో ప్రసాద్ స్వామి గారికి కానీ, వెంకటేశ్వర స్వామి గుళ్ళో అప్పలాచార్యుల గారికి కానీ, మన నిర్వాహకులు నెమలకంటి హనుమంతరావు గారికి కానీ మీరు రాలేకపోయిన వారు ఆ టోకెన్లు అందజేస్తే ఇంకా ఎవరైనా కూర్చునేటువంటి భక్తులకు ఆ టోకెన్లు అందజేయటం, ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే చేయటం మన ముఖ్య ఉద్దేశం. కావున భక్తులందరూ కూడా త్వరగా విచ్చేసి ప్రాంగణం అంతా కూడా ముందుగా కూర్చొని వ్రత సమయాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం కోసంగా భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం అనూహ్యంగా భక్తులు పెరిగిన సందర్భంగా కార్యక్రమానికి భక్తులు తమ శక్తి కొలది ధన రూపేణ వస్తు రూపేణ కార్యక్రమంలో పాల్గొని
స్వామివారి కృపకు పాత్రులు కావాల్సింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దివ్యాంగుల కొరకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని దివ్యాంగుల వర్కింగ్ అధ్యక్షులు కోకి రాజశేఖర్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దివ్యాంగుల దినోత్సవానికి ఏర్పాట్లు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ అడిగిన వాటికంటే ఎక్కువగానే చేస్తున్నారని ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉన్న కలెక్టర్ లాగా దివ్యాంగులకు ముందస్తు స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను బాపట్ల జిల్లాకి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే వినతి పత్రం అందించామో మాకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గురువారం, శుక్రవారం, శనివారం మాకు ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ నందు ఫర్నిచర్ అనేటటువంటిది లభించిందని చెప్పాము. అలాగే మాకు ఇచ్చినటువంటి సిబ్బంది కూడా ఇక్కడ తక్కువ మంది ఉంటున్నారు అని చెప్పడం జరిగింది. వాటి మీద ఏదైతే మేము వినతి పత్రం అందించామో దాని తరఫున కలెక్టర్ గారు స్పందించి మాకు ఇమీడియట్లీగా ఫర్నిచర్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదనంగా మాకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా జిల్లాలో ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసెస్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ర్యాంపులు అనేటటువంటివి ఏర్పాటు చేయండి, దివ్యాంగులు రావడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి వారందరికీ ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే వారికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి మన వినోద్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయినటువంటి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే మాకు కావాలి అని చెప్పి వెళ్ళామో దానికి మించి కూడా ఆయన మాకు సౌకర్యాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం కూడా మేము దివ్యాంగుల దినోత్సవం అనేటువంటిది ఏర్పాటు చేసుకోబోతున్నాము. దానికి కూడా ఆయన మేము సంప్రదిస్తాము. మాకు కావాల్సినటువంటివి కూడా ఆయన ఏర్పాటు చేసి దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తారని చెప్పి ఇక్కడ మేము వేడుకుంటూ ఉన్నాము. నల్లమడ మరియు పరిసర గ్రామాల్లో వరదల సమస్య కొత్తది కాదు. దాదాపు 56 ఏళ్లుగా ఈ ప్రాంతం ప్రతిసారి ముంపు భయంతో జీవిస్తోంది. 1964లో వచ్చిన మిత్ర కమిటీ అప్పట్లోనే వాగు వెడల్పును పెంచాలని, కట్టలను బలపరచాలని స్పష్టమైన సిఫారసులు చేసింది. తరువాతి కాలంలో మరొక 8 కమిటీలు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వాగు అభివృద్ధి చేయకుండా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని స్పష్టం చేశారని డాక్టర్ కొల్లా రాజమోహన్ అన్నారు. పల్నాడు పైన ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే నీటిని సముద్రంలోకి సజావుగా వెళ్లేలా చేయాలి అంటే వాగు వెడల్పు పెంపు తప్పనిసరి అని నిపుణుల అభిప్రాయం. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు తాత్కాలిక చర్యలకు మాత్రమే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కొణిజేటి రోసయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న వేదన మాత్రం మారలేదు. ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ప్రజల కన్నీళ్లను తొడవడానికి నాయకులు వస్తున్నారే తప్ప శాశ్వత రక్షణ ప్రణాళికలు అమలవ్వడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని ఆయన అన్నారు. నల్లమడుగు నుంచి ప్రారంభమయ్యే వాహనాలను నియంత్రించడం, వాగు గట్టులను బలపరచడం, నీరు నిల్వ లేకుండా ఖాళీ మార్గం కల్పించడం వంటి చర్యలు అవసరమని డాక్టర్ కొల్లా రాజమోహన్ డిమాండ్ చేశారు. వరదల కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కట్టలు తెగిపోవడంతో పంటలు మునిగిపోతున్నాయి. పొలాల్లోకి నీరు చేరి ఉత్పత్తి పూర్తిగా నాశనం అవుతుంది. అధికారులు తాత్కాలికంగా సరిదిద్దే పనులు కాకుండా ఒక దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు ప్రాంతం నుంచి వచ్చే నీరు కూడా సరైన మార్గం లేకుండా ఈ ప్రాంతం మీదకు వదలబడుతోందని వారు ఆరోపిస్తున్నారు. జిల్లాల స్థాయిలో సమగ్ర ప్రణాళికతో వాగుల అభివృద్ధి జరిగితేనే ఈ ప్రాంతం వరదల బారి నుంచి బయట పడగలదు అన్నది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొల్లా రామ్మోహన్, కరడం బలరాం, పువ్వాడ వసంత్ కుమార్, మువ్వ పెద్దన్న, గోవాడ సత్యనారాయణ, కాపు సాంబశివరావు, బోయిన వెంకయ్య, అడ్డగడ్డ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం ఈ నల్లమడ ప్రాంతంలో విపరీతమైనటువంటి వరదలు రావటం అనేటువంటి చాలా ఇదైపోయింది. ఇప్పుడు కాదు, దాదాపు 50-60 సంవత్సరాల నుంచి వరదలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏది కూడా పూర్తిగా చేయలేదు. 1964లో మిత్రా కమిటీ అయిన యూపీ చీఫ్ ఇంజనీర్ వచ్చిన తర్వాత ఆయన కమిటీ రిపోర్ట్ ఇచ్చాడు. దాంట్లో ఇది 500 సి వాల్యూ కంటే వాగుల్ని వెడల్పు చేయాలా, వాగు కట్టలు గట్టిగా ఉండాలా అని చెప్పి చాలా వివరమైన రిపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత 8 కమిటీలు వచ్చినాయి. 8 కమిటీల్లో కూడా అందరూ కూడా ఇది వాగుల్ని అభివృద్ధి చేయకుండా ఈ సమస్యను మీరు సాల్వ్ చేయలేరు. ఎందుకనంటే పైనుంచి పల్నాడు ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీళ్లు మొత్తం కూడా సముద్రంలోకి వెళ్ళాలా, అది పోవాలంటే ఇది చేయాలని చెప్పేసి ఆయన ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వం ఇక్కడికి ఏం చేస్తుందంటే వరదలు వచ్చినప్పుడు జిల్లెలమూడి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు తిరిగాడు, చంద్రబాబు గారు వచ్చారు,
రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వరదలు వచ్చినప్పుడు అప్పుడు పర్యటనలు తప్పితే తర్వాత శాశ్వత పరిష్కారం కోసం ఒక్క కమిటీ రిపోర్టు కూడా పూర్తిగా అమలుపరచలేదు. వెంటనే అమలుపరచాలని తాత్కాలిక ఉపశమనం కాదు, మాకు ఈ పూర్తి శాశ్వత పరిష్కారం కావాలంటే. ఎందుకనంటే ఎక్కడి నుంచో వచ్చేటటువంటి మురుగు నీరుని ఈ ప్రాంతం మీదకి వదులుతున్నారు. అందువల్ల దానికి సరైనటువంటి వాగుని అభివృద్ధి చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే చిన్న రైతులు ఎక్కువ మంది, చిన్న రైతులు కౌలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ వరదల వల్ల చాలా నష్టపోయారు. ఆ నష్టపోయినటువంటి దాన్ని ప్రభుత్వం సరిగా లెక్కలు వేసి వాళ్ళకి నష్టపరిహారం వెంటనే అందించాలి. ఆఫీసుల చుట్టూ తిరగకుండా వెంటనే అందించాలా. మూడోది ఏంటంటే గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగిస్తామని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా చెబుతున్నారు. ఇప్పుడు 1 సంవత్సరం కాదు, దాదాపు 8-9 దశాబ్దాల నుంచి చెబుతున్నారు. అది ఏ ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఈ మధ్య చంద్రబాబు గారు 30 కోట్లు ఇచ్చి గుంటూరు నుంచి ఆ పెదనందిపాడు వరకు మాత్రమే భూసేకరణకి నోటీస్ ఇచ్చారు. పర్చూరు ప్రాంతం అసలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఎడారిలాగా నీళ్లు లేనటువంటి ప్రాంతం ఏంటంటే పర్చూరు మండలం. పర్చూరు మండలంలో దేవరపల్లి, చిన్నందిపాడు, ఇనగల్లు ఆ గ్రామాలకి ఏ విధమైనటువంటి నీటి సౌకర్యం లేదు. మీకు పోలవరం అయినా బనకచెర్ల అయినా కానీ ఆ ప్రాంతానికి నీరు రావు. పెద్ద పెద్ద మాటలు చెప్పే కన్నా వాస్తవంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి నీరు ఇవ్వటం అనేది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వెంటనే నిధులు కేటాయించి భూసేకరణ పూర్తి చేయాలని కోరుతున్నాం. జిల్లాలో తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణరాజు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మోంతా తుఫాన్ ప్రభావం వలన నష్టపోయిన కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలు నీట మునిగిపోయాయని ప్రభుత్వం అంచనా వేసిందని అన్నారు. కానీ అధికారులు మాత్రం 5 లక్షలు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నష్టపోయిన ప్రతి రైతుని కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ చివరిలో వచ్చినటువంటి మొంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచేసింది. ప్రభుత్వమే చెప్పింది 4 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని. మరీ ముఖ్యంగా 17 రంగాలకు సంబంధించినటువంటి 5,265 కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవ లెక్కలు చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పైకి ఈరోజు పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. వరి, పత్తి, మొక్కజొన్న, ఇంకా ఆహార పంటలతో పాటు ఇంకా బొప్పాయి, అరటి ఇటువంటి పంటలన్నీ కూడా కూరగాయల పంటలు, ఉద్యాన పంటలను కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు 33% నష్టపరిహారం ఉండాలని, ఈ క్రాప్లో నమోదై ఉండాలని ఈరోజు ప్రకటించి ఈరోజు ఏదైతే ప్రాథమిక అంచనా వేసిందో దాన్ని తుది అంచనాల్లో తీసేస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి బాపట్ల జిల్లాలో 53,790 ఎకరాల్లో పంటలు నష్టపోయారని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. కానీ ఈరోజు తుది అంచనాల్లో 5,000కి 6,000 ఎకరాలకి కుదించినటువంటి పరిస్థితి ఉంది. అంటే రైతుల నష్ట పరిహారం ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు 30 లక్షల మంది ఉన్నారు. కనీసం వాళ్ళకి గుర్తింపు కార్డులు లేక విలువలాడుతూ ఉన్నారు. వాళ్ళకి పంట నష్టపరిహారం కానీ, లేదా రైతు రుణాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా అన్నదాత సుఖీభావ పథకం నిధులు కానీ ఇప్పుడు కూడా అందనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, కౌలు రైతులందరూ కూడా మీరు రక్షణ చట్టం తీసుకొస్తామని ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి హామీని ఎందుకు అమలు చేయట్లేదు? మీరు 18 నెలలు అవుతూ ఉంది అధికారంలోకి వచ్చి, కౌలు రైతులు ఎందుకు పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు తడిసిన ధాన్యాన్ని లేదా మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఈరోజు రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందుల్ని తొలగించి ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి రైతాంగం పండించినటువంటి అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చీరాల మండలంలోని సెయింట్ ఆన్స్ గ్రూప్ ఆఫ్ కళాశాల సెక్రటరీ వానమ్మ రామకృష్ణారావు 60వ జన్మదిన వేడుకలను కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అక్రిడేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ రావు, వివిధ విభాగాధిపతులు పి హరిణి, ఆర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్పీడి అనిల్, సి హరికిషన్, కె విజయభాస్కర్ రెడ్డి, కె సుబ్బారావు, ఇమాన్యుయల్, అమర్నాథ్, ఇంద్రనీల్, టి కిరణ్ కుమార్, లక్ష్మి, తులసి, వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు సెక్రటరీను కలిసి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా గ్రామంలోని అనాథ వృద్ధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
బాపట్ల పట్టణంలోని వెంగల్ విహార్కు చెందిన కాగిత ఆనంద్ కుమారుడు శ్వాసకోశ సమస్యతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇటీవల జన్మించిన ఈ పసిబాలుడు ప్రస్తుతం విజయ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు ఈ చికిత్సకు సుమారు 8 నుంచి 9 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ ఆనంద్ కుటుంబానికి సాయం చేయడానికి బాపట్ల ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. ఆర్గనైజేషన్ తరపున ఆ పసిబాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. సంస్థ ప్రతినిధి బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ ఆనంద్ వంటి కుటుంబాలకు సమాజం సాయం చేయడం అందించడం అందరి బాధ్యత అని అన్నారు. అదేవిధంగా ఇతర సేవా సంస్థలు మానవతా దృక్పథంతో ఉన్న వ్యక్తులు కూడా ఈ పసిబాలుడి వైద్యంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వేజండ్ల శ్రీనివాసరావు, జోగి సువర్ణరాజు, యాసం రాజా రమేష్, కరీం, భీమా కోటేశ్వరరావు, బొగ్గవరపు శివ పాల్గొన్నారు. ఆనంద్ 3 రోజుల క్రితమే ఆనందకి బాబు పుట్టాడు. ఆ బాబు శ్వాసకోశ ఇబ్బందితో చాలా తీవ్ర రకమైన ఇబ్బంది పడుతూ విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాబు వ్యాధికి సంబంధించి విజయవాడలో వైద్యులు దాదాపు సుమారు 8 లక్షల 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ బాబు పూర్తిగా కోలుకోవడానికి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకి చెప్పడం, ఆ తల్లిదండ్రులు మా ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగా మాకు తోచినంతగా మా సభ్యుల సహాయ సహకారాలతో బాబు ఎవరైతే 3-4 రోజుల బాబు ఉన్నాడో వాళ్ళ పెద్దనాన్న అందుబాటులో ఉన్నాడో వాళ్ళ పెద్దనాన్నకి కొంత మేర మేము ఆర్థిక సహాయం చేసాం. ఇదే విధంగా మరి కొంతమంది దాతలు ముందుకొచ్చి ఆ పసిబాబుకి ఆరోగ్యం కుదిరిపడటానికి ఎవరో తోచినంత వారు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మా ఆర్గనైజేషన్ తిరుగుతూ ఉన్నాం. అవకాశం ఉన్నంత వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు కూడా మన బాపట్ల బాలుడు బతికించుకోవడం కోసం మన కొంత ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు కోలుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. కటిక పేదరికం అనుభవిస్తూ చిన్న ఆటోలు చేసుకుంటూ చిన్న పనులు చేసుకునే ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బోలాయిపాలెం శర్మ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, దామోదర పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితబాబు, బొమ్మిశెట్టి కిషోర్ గుప్తా, నందిపాడి నాగమల్లేశ్వరరావు, కోడూరి చంద్ర, పివి రంగారావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్న ప్రిన్సిపాల్ను వెంటనే చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. చీరాల నియోజకవర్గంలోని ఈపురపాలెం గ్రామంలో గల మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఫిర్యాదు చేశారు. కమాటీ లేకపోవడంతో విద్యార్థులతోనే వంట పనులు కూడా చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చే డ్రెస్సులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఫీజులు ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ విద్యార్థుల వద్ద నుండి 2,000 నుంచి 2,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చీరాల నియోజకవర్గం ఈపురపాలెం మోడల్ జూనియర్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కలెక్టర్ గారికి మెమోరాండం రావడం జరిగింది. అక్కడ ఎటువంటి ఫీజులు లేకపోయినా కానీ విద్యార్థుల దగ్గర 2,000, 2,500 ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని కనీసం యూనిఫామ్ గవర్నమెంట్ నుంచి యూనిఫామ్ కూడా ఇవ్వకుండా అదనంగా మీరు కుట్టించుకొని రావాలని అవి చేస్తున్నారు. అలాగనే వంట చేసే కమాటీ లేకపోయినా కానీ వేరే కమాటీని పెట్టుకొని వీళ్ళ చేత విద్యార్థుల చేత వంట చేపిస్తా ఉన్నారు. ఇలాగ అనేక అక్రమాలు, అవినీతి అక్కడ మోడల్ జూనియర్ కాలేజ్, లీపూర్ మోడల్ జూనియర్ కాలేజీలో జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, అలాగనే జేసీ గారికి, డిఈఓ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు వాళ్ళ ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఏదన్నా అడగాలన్నా చేయాలన్నా కూడా మీ దగ్గర మా మార్కులు ఉన్నాయి, ఇంటర్నల్ మార్కులు ఉన్నాయి, మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినా, లేకపోతే ఏదైనా అధికారులు వచ్చినా, ఎవరైనా ఎంక్వైరీ చేయడానికి వచ్చినటువంటి అధికారులు ఎవరైనా వచ్చినా వాళ్ళకి సరైన సమాధానం చెప్పకపోతే మీ దగ్గర మీ ఇంటర్నల్ మార్కులు మా దగ్గర ఉన్నాయి, మీకు ఏ రకంగా సుక్కలు చూపించాలో ఆ రకంగా సుక్కలు చూపిస్తామని చెప్పి విద్యార్థులను భయపెడతా ఉన్నారు. దీనంతటిని కూడా విద్యార్థులకి సరైన న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుకుంటా ఉన్నాం. అధికారులు నిష్పక్షపాతంగా అక్కడికి వెళ్ళి విచారణ చేసి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని, న్యాయపరమైన సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణరాజు.
నల్లమడ డ్రైన్కు నిపుణుల సూచనల మేరకు కట్టలకు శాశ్వత చర్యలు చేపట్టాలి. డాక్టర్ కొల్లా రాజమోహన్. సారే జహాసే అచ్చా హిందూసితా హమారా అంటూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటిన ఉర్దూ మహాకవి ఇక్బాల్ జయంతిని ఉర్దూ భాష దినోత్సవంగా ప్రకటించడం హర్షణీయం. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.